నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఈ రోజు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే, కానీ ఎక్కడ చూసినా కానీ మనకి పవన్ మాని అనేదే కనిపిస్తుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి ఈ మూవీ మీద మనకి రివ్యూ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ మూవీ ఎలా ఉంది అనే దాని గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఈ రోజు మూవీ రిలీజ్ అయింది కదా సార్, హరిహర వీరమల్లు సినిమా అనేది. మరి ఈ మూవీ ఎలా ఉందంటారు? మనకి ఎక్కడ చూసినా కానీ మొత్తం ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. బట్ ఈ సినిమా ఎలా ఉందంటారు? అంటే సినిమా పరంగా చెప్పుకోవాలంటే రెండు రకాలుగా చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ రివ్యూ కానీ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు మూవీకి వెళ్ళారా? వెళ్ళాను, ప్రీమియర్ షోకి వెళ్ళారా? రాత్రే వెళ్ళాను. అంటే షో కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. అన్ని చోట్ల అదే పరిస్థితి. 9:45 షో అన్నారు, కానీ నాకు తెలిసి 10:45, 10:30 అట్లా స్టార్ట్ అయింది. అంటే 45 మినిట్స్ లేట్ అయింది. అది నైటే చూశాను. ఫస్ట్ హాఫ్ రివ్యూ చెప్తా ఫస్ట్. ఓకే సార్. ఎందుకంటే రెండు హాఫ్లుగా చెప్పుకోవడం బెటర్. అంటే ఒక అగ్రహారం వాళ్ళకి దొరికే వ్యక్తిగా వీరమల్లు పాత్ర మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి కూడా సనాతన ధర్మాన్ని కలపాలనుకున్నారు కాబట్టి కొన్ని డివోషనల్ టచెస్ ఇచ్చారు దానికి, ఈ సినిమాకి. ఆ స్టార్టింగ్లో ఆ బిడ్డ కొట్టుకు రావటం, నీళ్ళలో కొట్టుకు రావటం, అతను తీసుకొచ్చి పెంచి పెద్ద చేయటం అనేది మనకు చూపించుకుంటూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ సన్నివేశం అయితే చాలా అద్భుతంగా ఉంది. స్టార్టింగ్లో రెండు సన్నివేశాలు అయితే, ఆ ఫస్ట్ ఇంట్రడక్షన్ సన్నివేశం కానీ ఆ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది. ఆ తర్వాత రెండోసారి కుస్తీ వాళ్ళతో ఫైట్ ఉంటుంది. సచిన్ కేడేకర్ సంస్థానంలో కూడా ఫైట్ ఉంటుంది కుస్తీ వాళ్ళతో. ఆ ఫైట్ అద్భుతంగా ఉంది. తర్వాత మళ్ళీ అక్కడ నిధి అగర్వాల్ని కలుసుకోవడం కానీ ఆ సన్నివేశాలు కొంచెం చూస్తే మనకి ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ సినిమా పరంగా చూసుకుంటే ప్రధానంగా ఏంటంటే అతను ఒక దోపిడీదారుగా చూపించారు. దారి దోపిడీ చేసే వీరమల్లు పాత్ర ఒక వజ్రాలు దోచుకునే వ్యక్తిగా చూపించారు. మచిలీపట్నంలో ఉన్న అక్కడ ఉంటూ అక్కడ వజ్రాలు దోచుకునే పాత్రగా చూపించి ఎంటర్ అయ్యి, అంటే అక్కడి నుంచి మంచి మంచి వజ్రాలని వీళ్ళు అక్కడ సుల్తాను నవాబు హైదరాబాద్ సుల్తాన్కి వెళ్తాయి మంచి వజ్రాలు. అక్కడి నుంచి ఇంకా మరీ కోహినూర్ డైమండ్ లాంటివి ఔరంగజేబు దగ్గరికి వెళ్తాయి. అంటే ఈ నేపథ్యంలో కథాపరంగానే మనకు చెప్పేది. అందువల్ల ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే ఆ కోహినూర్ వజ్రం మీద సచిన్ కేడేకర్ ఇంటి వరకు వెళ్ళటం, అలా నిధి అగర్వాల్తో లవ్ ట్రాక్, ఇవే సరిపోయింది ఫస్ట్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా అయితే మంచిగా ఉంది, ఎందుకంటే హైలైట్స్ సన్నివేశాలు చాలా ఉన్నాయి ఫస్ట్ హాఫ్లోకి వచ్చేసరికి. ఫస్ట్ హాఫ్ రివ్యూ అది. ఓకే, మరి సెకండ్ హాఫ్ రివ్యూ ఎలా ఉంది సార్? సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ ట్రాక్ తప్పింది. ఏమైందంటే ఆ కథ మనకి ఎప్పుడైతే అనుకున్నామో ఒక లైన్లో వెళ్ళింది ఫస్ట్ హాఫ్ వరకు. మనకి ఫస్ట్ హాఫ్ చూస్తే ఇది క్రిష్ డైరెక్ట్ చేసేది తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా వరకు సన్నివేశాల్లో క్రిష్ డైరెక్ట్ చేసిన ఏవి, క్రిష్ చేయనివి ఏవి అనేది ఆ కోణంలో కూడా కనిపిస్తుంది. క్రిష్ డైరెక్ట్ చేసినవి అన్నీ కూడా క్లారిటీతో చాలా నీట్గా ఉన్న సన్నివేశాలు ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ వచ్చరికి ట్రాక్ తప్పింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆ ట్రాకు కథాపరంగా చెప్పుకోవాలంటే నైజాం నవాబు వెళ్ళిపోయి ఢిల్లీలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని పట్టుకొచ్చి మాకు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీద ఇతను ఉపయోగించుకోవడం అనే కోణంలో చెప్పిన తర్వాత వీళ్ళు హిందుత్వం ఎజెండాకి కలిపారు. దీన్ని స్క్రిప్ట్ మార్చుకోవడం వల్ల, కొద్దిగా డివోషనల్ టచ్ ఇచ్చుకోవడం వల్ల కలగాపలవంగా కథ మారిపోయింది. ఒక వేలో వెళ్తున్న కథ ట్రాక్ తప్పినట్టుగా మనకు అనిపిస్తుంది. అందువల్ల గజిబిజి గందరగోళంగా మారిపోయింది. ఎంతసేపు ఆ గుర్రాల మీద వెళ్ళటమే చూపించేది తప్పితే సినిమా అంతా సెకండ్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్ ఏందో కొన్ని సన్నివేశాలు చక్కగా అక్కడ అగ్రహార సన్నివేశాలు కానీ అవన్నీ చెప్పుకుంటే, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళు ఢిల్లీ వెళ్ళే సన్నివేశాలు, దారి మార్గం అవన్నీ అక్కడికక్కడ చుట్టేసినట్టుగా మనకు అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ మొత్తం ఢిల్లీ వెళ్ళేదే ఉంటుందా సార్? ఢిల్లీ వెళ్ళే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి వజ్రాలు కోహినూర్ వజ్రం తేవాలనే కాన్సెప్ట్ బయలుదేరతాడు. ఆ సినిమా సెకండ్ హాఫ్ అంతా అక్కడికి వెళ్ళటము, లాస్ట్లో క్లైమాక్స్ కూడా అసంపూర్ణంగా మనకు అనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఆ సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పింది. ట్రాక్ తప్పడం వల్ల మనకి ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫీల్ అయితే సెకండ్ హాఫ్ పోయింది. అది మనం ఖచ్చితంగా క్లారిటీగా చెప్పొచ్చు. సో మరి ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటారు సార్? ముఖ్యంగా పవర్ స్టార్ నటన, ఆయన వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఫ్యాన్స్కి అయితే ఆ ఫీస్ట్ అని చెప్పాల్సి వస్తుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఫస్ట్ హాఫ్లో ఉన్న సన్నివేశాలు చాలా వరకు కూడా కన్విన్స్ చేస్తాయని చెప్పాలి. తర్వాత నిధి అగర్వాల్ పాత్ర కూడా ఆ షేడ్స్ రకరకాలుగా మారుతూ ఉంది. అమ్మాయి అంటే విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ చాలా లోపాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్లో మనకు కనిపిస్తుంది అది క్లియర్గా. చాలా పూర్ సీజీ వర్క్ అనేది కనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ సీజీ వర్క్ కానీ సెకండ్ హాఫ్ చాలా పూర్గా ఉందంటారు. అంటే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఏంటంటే కథ నడిచిన విధానంగా అదంతా చక్కగా ఎమోషనల్గా కొంత బాగుంది. కథ పరంగా చెప్పుకునే కథ ఏం కాదు అది. నైజాం నుంచి బయలుదేరి 8వ వాడు వస్తున్నాడు, 7గురిని చంపేశారు అంతకుముందు, ఇంకో 8వ వాడు వస్తున్నాడు అని అనటం, అతను అడ్డుకోవడానికి
ఔరంగజేబు ప్రయత్నించడం అనేది సెకండ్ హాఫ్ పార్ట్ మనకి. ఓకే. కథాపరంగా మన కథ టచ్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే చూసే వాళ్ళకి మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ అలాగే ఔరంగజేబుగా బాబీ డియోల్ కూడా చాలా అద్భుతంగా నటించాడు అతను. అంటే తను యాక్టింగ్ పరంగా ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతవరకు యాక్ట్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ తన పాత్ర ఒక న్యాయం చేయడం కానీ ఇదంతా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమా 5-6 ఏళ్ళు తీశారనేది తెలుసు కాబట్టి ఆ 5-6 ఏళ్ళు తీశారనేది సినిమా చూసి కనిపిస్తుంది. అది ఖచ్చితంగా మనకి అనిపిస్తుంది ఇది ఎప్పుడు తీశారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. అదొకటి. మ్యూజిక్ పరంగా చెప్పాలంటే కనుక కీరవాణి గారు ఎసెట్ చెప్పాలి, అంటే కొల్లగొట్టినాదిరా పాట అయితే అద్భుతంగా చెప్పాలి. తర్వాత మాట వినాలి పాట కానీ ఇంకొక పాట కానీ ఆ పాటలో కొద్దిగా వీక్గా ఉన్నాయి. బీజిఎం పరంగా ఓకే, ఒక మా కొల్లగొట్టినాదిరా సాంగ్ అయితే కొంత పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఖుషి అని చెప్పాలి. అంటే ఫస్ట్ హాఫ్ పరంగా చెప్పుకోవాలంటే మనం కనుక చెప్పాలంటే సినిమా చూసే వాళ్ళకి ఇలాగే సెకండ్ హాఫ్కి ఉంటే ఇంతకన్నా బెటర్ క్లైమాక్స్ బాగుంటుంది అనుకుంటాం మనం. అవును, చాలా మంది క్లైమాక్స్ అన్నారు కదా. క్లైమాక్స్ అంటారు కదా, క్లైమాక్స్ కన్నా మీకు స్టార్టింగ్లోంచి ఫైట్, ఆ కుస్తీ వాళ్ళతో ఫైట్లే హైలైట్ అయినాయి. క్లైమాక్స్ ఫైట్ అంటే అసలు ముఖ్యంగా ఔరంగజేబుతో ఫైట్ అనేది లేదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఔరంగజేబుతో ఫైట్ అనేది లేదు. అదే సీక్వెల్ స్టార్ట్ అవబోతుందంటూ బ్యాటిల్ స్టార్ట్ అవుతుందంటే పెట్టారు అక్కడ. ఔరంగజేబుని కలవటంతోనే ఇతను సినిమా అయిపోతుంది. అది ఒకటి మనకి. అంటే చాలా వరకు ఏంటంటే హడావుడిగా సినిమాని రిలీజ్ చేసేయాలి అనే తపంతోనే సినిమా చేసినట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. ఓకే సార్, మొత్తానికి అయితే ఈ మూవీకి మీరు ఇచ్చే రివ్యూ ఎంత? రివ్యూ అంటే ఇది నేను ఒక మాట చెప్తాను. ఓకే. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రూత్ అని ఒక సామెత ఉంది. 10 మంది కలిపి చేస్తే వంట పాడైపోతుంది అనే సామెత ఉంది. కాబట్టి సామెతలు ఊరికే ఉండవు. దీంట్లో 4 వేలు పెట్టారనేది మనకు కనిపిస్తుంది. మరి ఎవరెవరు వేలు పెట్టారో తెలియదు కానీ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో బాగుంది. సినిమాని ఒకళ్ళే నడిపి చేసి ఉంటే ఒక పద్ధతిలో వెళ్ళేది, సినిమా ఒక రేంజ్కి వెళ్ళేది. కానీ ఇక్కడ 4 కలిపి ఉండటం వల్ల ఎవరెవరు పాత్ర ఏంటి అనేది మనం చెప్పలేము. అయితే వాళ్ళు ఏం చేశారంటే టైటిల్స్లో కూడా కృషి జాగలమూడి పేరు వేశారు డైరెక్టర్గా, జ్యోతికృష్ణ పేరు వేశారు. 2 డైరెక్టర్లు పనిచేసినట్టుగా వీళ్ళు వేశారు. అలాగే మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పేరు కూడా వాళ్ళు స్టార్టింగ్లో వేశారు థ్యాంక్స్ చెప్తున్నట్టుగా. అంటే ఆయన కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని ఒక లైన్లో తేవడానికి ట్రై చేశారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే సనాతన ధర్మాన్ని ఈ కోగినూరు వజ్రాన్ని కథపని కలపకుండా ఉంటే బాగుండేది. లేదా ఇది వాస్తవ కదా అని చెప్పి వాస్తవ పాత్రలు పెట్టుకుని చేసి ఉంటే ఇంకా ఒక లుక్ వచ్చేది. ఒక కల్పిత పాత్ర అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు పండగ సాయన్న లేకపోతే ఇంకొక పాత్రలు ఇలాంటివి అనుకున్నాం కాబట్టి అవేమీ కాదు, ఇవి కల్పిత పాత్ర అని చెప్పారు. కల్పిత పాత్రను తీసుకొచ్చి ఔరంగజేబుతో కలపడం అనేది కరెక్ట్ కాదు. కానీ అది అట్ట కలిపినా పోనీ ఒక క్రియేటివ్ ఎఫెక్ట్ ఉంటే చాలా బాగుండేది. ఎమోషనల్ సన్నివేశాలు లేవు. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ తోడేళ్లతో ఈయన మాట్లాడే సన్నివేశాలు కానీ కొన్ని ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. జంతువులు ఈయన మాటలను అర్థం చేసుకుంటాయని చెప్పడం కానీ ఇలాంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. తర్వాత సీజీ వర్క్ చాలా పూర్గా ఉంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి. ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో లోపాలని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో మనకి ఎంత బాగుందనుకున్నాం, మనం బయటకు ఇంటర్వ్యూకి వచ్చామో మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా పోయింది. అది కొంత డిస్టర్బ్ చేసిందని చెప్పాలి. సినిమా సెకండ్ హాఫ్ డిస్టర్బ్ చేసింది. ఓకే సార్, ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు సార్ మీరు? నేనైతే 5కి 2.5 ఇస్తా ఓవరాల్గా సినిమాకి. ఒకవేళ ఫస్ట్ హాఫ్కి సపరేట్ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 5కి 3 రేటింగ్ ఇస్తాను. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 2 రేటింగ్ ఇస్తాను. సార్ 2 కలిపి 5 2 కలిపి 2.5 అంట. 2 కలిపి 5కి 2.5 అంట నేను. అది నేను ఇచ్చే రేటింగ్. ఓకే సార్, మొత్తానికైతే మూవీ ఎలా ఉంది ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.